ఈరోజు మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ లెసన్ చాప్టర్ 3లో వెర్బల్ ప్రాబ్లమ్స్ లేదా వీటిని మీరు స్టెప్ ప్రాబ్లమ్స్ అంటారు, చిన్నప్పుడు వీటిని స్టోరీ ప్రాబ్లమ్స్ అనేవాళ్ళు. ఈ వెర్బల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోబోతున్నాం. థర్డ్ ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లంలో థర్డ్ సమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ముందు ఈ ప్రాబ్లం మీరు చేయాలి అంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 డిజిట్ నంబర్ అన్నారమ్మా. ఒక 2 డిజిట్ నంబర్ అంటే మనకి జనరల్గా 57 తీసుకున్నారనుకోండి, ఇది 2 డిజిట్ నంబర్ అవుతుంది. యాక్చువల్గా ఇది షార్ట్ ఫామ్. మనం నంబర్స్ ఎప్పుడు షార్ట్ ఫామ్లోనే రాస్తాం. దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చేసి 5 × 10 + 7 × 1 అవుతుంది. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్న విషయం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి చాలా అవసరం ఇలా రాయడం అనేది. ఇది 57 యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ అన్నమాట. తర్వాత రివర్సింగ్ ద డిజిట్స్ ఆర్డర్ని రివర్స్ చేస్తే మనకి 75 అని వస్తుంది. దెన్ అప్పుడు 7 × 10 + 5 × 1 అవుతుంది. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఒక 2 డిజిట్ నంబర్ కనుక తీసుకున్నట్లయితే 2 డిజిట్ నంబర్ని ఎక్స్పాండ్ చేసి ఇలా రాస్తాం. తర్వాత వీటిలో ఉన్న డిజిట్స్ 5, 7. సో డిజిట్స్ని యాడ్ చేయడం అంటే ఇది. సో డిజిట్స్ యాడ్ చేస్తే 12 వస్తుంది. అండ్ రివర్సింగ్ ద డిజిట్స్ అంటే ఇది. ఒక 2 డిజిట్ నెంబర్ అంటే ఎనీ నెంబర్, నేను ఊరికే ఎగ్జాంపుల్గా 57 తీసుకున్నాను. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ మీరు 43 అని తీసుకున్నారనుకోండి, ఇది 2 డిజిట్ నెంబర్. వీటిలో డిజిట్స్ 4, 3. ఈ డిజిట్స్ యొక్క సమ్ ఎంత అంటే ఇలా రాస్తాం మనం. దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ 4 × 10 + 3 × 1. 3 × 1 and 3 అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది రివర్సింగ్ ద డిజిట్స్ అంటే 34 అవుతుంది. ఇది. సో డిజిట్స్ని రివర్స్ చేసినప్పుడు ఇక్కడ తగ్గిపోవడం మీరు నోటీస్ చేశారు, ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం మీరు నోటీస్ చేశారు. అంటే రివర్స్ చేసినప్పుడు నంబర్స్ డిజిట్స్ని రివర్స్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ తగ్గడమో పెరగడమో జరుగుతుంది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాబ్లం చేయడానికి చాలా చాలా అవసరం ఇది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లం. చూడండి, ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నంబర్. 2 డిజిట్ నంబర్లో డిజిట్స్ని యాడ్ చేస్తే 9 వస్తుంది అన్నారు. మరి ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలంటే ఇందాక నేను తీసుకున్నది కాన్స్టెంట్. ఇప్పుడు వీడు ఏమి ఇచ్చాడో అనేది మనకు తెలియదు. ఏ 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాడో తెలియదు. కాబట్టి మనం టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని లెట్ ద 2 డిజిట్ నంబర్ బి XY అని తీసుకుందాం. ఏదైనా తీసుకోవచ్చు, ఏబి అని తీసుకోవచ్చు, YX అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే XYలో X టెన్స్ ప్లేస్లో ఉంది, Y వన్స్ ప్లేస్లో ఉంది. ఆ 2 డిజిట్ నెంబర్ని XY అని తీసుకున్నాం. బీ కేర్ఫుల్ అమ్మా, X × Y కాదు, XY 2 డిజిట్ నెంబర్. ఈ 2 డిజిట్ నెంబర్ని ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే సమ్ వచ్చేసి 9 అన్నారమ్మా. అంటే ఈ డిజిట్స్ ఇవి ఇప్పుడు XYలు అనేవి డిజిట్స్. X ప్లేస్లో 0 నుంచి 9 వరకు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. Y ప్లేస్లో కూడా 0 నుంచి 1 వరకు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ X ప్లేస్లో 0 ఉండదులేండి, 1 నుంచి 9 వరకు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో ఇవి డిజిట్స్. ఈ డిజిట్స్ని యాడ్ చేస్తే అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఒక 2 డిజిట్ నెంబర్లో డిజిట్స్ని యాడ్ చేస్తే 9 వస్తుంది అన్నారు. సో ఒక ఈక్వేషన్ వచ్చేసింది.
మనం లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ వస్తాయి ఎప్పుడైనా సరే, క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక కేసు. సెకండ్ కేసులోకి వస్తే ఆల్సో 9 times this number is, ఆల్సో 9 times this number అంటే 9 times అంటే 9తో మల్టిప్లై చేస్తాం. ఆల్సో 9 times ఆఫ్ దిస్ నంబర్, 9 into that number, 2 digit number, is twice the number. ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్ని మల్టిప్లై చేయాలి? ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. అంటే డిజిట్స్ యొక్క ఆర్డర్ని రివర్స్ చేసినప్పుడు, అంటే ఎక్స్ వైని రివర్స్ చేస్తే వై ఎక్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. కానీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన ఉద్దేశంలో ఆల్జీబ్రా ప్రకారం ఎక్స్ వై అంటే ఎక్స్ ఇంటూ వై అని అనుకుంటాం. ఈ ప్రాబ్లం కేసులో ఇది ఎక్స్ ఇంటూ వై కాదు, 2 డిజిట్స్ ఉన్నటువంటి ఒక నంబర్, 2 digit నంబర్. సో దీన్ని ఖచ్చితంగా ఎక్స్పాండెడ్ ఫామ్లోకి రాసిన తరువాతే మీరు ఈక్వేషన్లోకి మార్చండి. బీ కేర్ఫుల్ అమ్మా. సో 9 into 10x plus 1y ఈజ్ ఈక్వల్ టు 2 into 10y plus x. దీన్ని సింప్లిఫై చేస్తే 90x plus 9y is equal to 20y plus 2x. ఇప్పుడు అన్నిటిని ఒకవైపుకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ప్లస్ 20y ఇటువైపుకి వస్తే మైనస్ 20y అవుతుంది. ప్లస్ 2x ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొస్తే మైనస్ 2x అవుతుంది. సో ఇవి అరేంజ్ చేశాను టర్మ్స్ వైజ్గా. నౌ 90x మైనస్ 2y వచ్చేసి 88x అవుతుంది. ఇక్కడ ప్లస్ 9 మైనస్ 20 వచ్చి మైనస్ 11y అవుతుంది. ఒక ఈక్వేషన్ని మనం ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా దాని వాల్యూ చేంజ్ కాదు, కాబట్టి ఈ మొత్తాన్ని నేను 11 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. 11 టేబుల్లో 88 8 దగ్గర వస్తుంది, మైనస్ 11 టేబుల్లో 1 దగ్గర వస్తుంది, ఈక్వల్ టు 0. సో 8x ఈజ్ ఈక్వల్ టు y. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకేనమ్మా, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనకి ఆ 2 digit నంబర్ ఏంటో తెలిసిపోతుంది మనకి. సో ఇప్పుడు ఈ y ఈక్వల్ టు 8x అంటే y ఉన్న ప్లేస్లో 8xని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x ప్లస్ y ఈక్వల్ టు 9. సో y రీప్లేస్డ్ బై 8x. సో 9x ఈజ్ ఈక్వల్ టు 9. సో x ఈజ్ ఈక్వల్ టు 9 ఇటువైపుకి వస్తే 9/9 అవుతుంది, దట్ ఈక్వల్ టు 1. సో x వాల్యూ 1 అని వచ్చేసింది, అంటే 10s ప్లేస్లో 1 ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్ నుంచి y ఈక్వల్ టు 8x కాబట్టి y ఈక్వల్ టు 8 into 1, సో y ఈక్వల్ టు 8. Therefore, the 2 digit number is xy. xy అంటే 18. అదన్నమాట విషయం. సో ఇది మనకి ప్రాబ్లం. ఆ 2 digit నంబరు 18 అని వచ్చింది. ఓకేనమ్మా, అర్థమైందా? 9 times of this number, చూడండి 9 times of this number is equal to 2 into రివర్స్ చేస్తే 18 అంటే 81 వస్తుంది అనమాట. సో 9 into 18 ఎంత వస్తుందో 2 into 81 కూడా మనకి అంతే వస్తుంది, 162. ఓకేనమ్మా, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ 2 digit నంబర్ని మీద బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్కి ఫైనల్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి 1కి 2 సార్లు మీరు మొత్తం
చూడండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసైనా సరే మీరు చూడండి. ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా?